శ్రీ 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 మహామైసమ్మ దేవాలయ 16వ ఆషాఢ మాస మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించ తలపెట్టామని ఆలయ కమిటీ ప్రధాన కార్యదర్శి పంబాల యాదగిరి తెలిపారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో మైసమ్మ దేవాలయ ఆషాఢ మాస మహోత్సవాల కరపత్రికను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 15 బుధవారం నుండి 19 ఆదివారం రోజు వరకు ఆషాఢ మాస మహోత్సవాలు జరుగుతాయన్నారు. ఉత్సవాలు జరిగే రోజులలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అన్నదానం నిర్వహిస్తామని చెప్పారు. శుక్రవారం రోజున సామూహిక కుంకుమార్చన కార్యక్రమం, ఆదివారం రోజున అమ్మవారి కళ్యాణం, బోనాలు తీయుట కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరారు. సిద్దిపేట పట్టణంలో గల ప్రశాంత్ నగర్ ఏరియాలోని శ్రీ శ్రీ మహామైసమ్మ దేవాలయాన్ని 2010లో స్థాపించడం జరిగింది. ఈ స్థాపన అనేటువంటిది జరగడానికి కారణం ఏమనగా ప్రతి వారము ప్రతి నెలకు ఒకసారి యాక్సిడెంట్ జరుగుతూ కొంతమంది మరణించడం జరిగింది. ఇందుకు ప్రశాంత్ నగర్లోని కొందరు కలిసి ఇక్కడ అమ్మవారి నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ప్రశాంత్ నగర్లోని ప్రముఖులు మరియు భక్తుల సహకారాలతో గుడి నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఇది రేపు అనగా బుధవారం 15వ తారీఖు నుండి 19వ తారీఖు ఆదివారం వరకు ఈ ఆషాఢ మాస మహోత్సవం అనేటువంటిది వనాల పండుగ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఇది 16వ వనాల పండుగ నిర్మించుకుంటున్నాము. మరి ప్రజలు మరి సిద్దిపేట ప్రజలు కూడా అందరూ కూడా మా వనాల పండుగ రోజు అన్నదాన కార్యక్రమం 15వ తారీఖు ఉంటుంది. 6వ నాడు కూడా చాలా 2-3 వేల మంది భక్తులు పాల్గొంటారు. ఈ సంవత్సరం కూడా 15వ తారీఖు శుక్రవారం అన్నదానం ఉంది. 19వ నాడు బోనాల పండుగ అమ్మవారి ఊరేగింపు మరియు బోనాల ఊరేగింపు, గావపట్టడం, అమ్మవారిని తెప్పించే ప్రజలందరూ వచ్చి సహాయ సహకారాలు అందించి ఈ బోనాల పండుగ విజయవంతం చేయగలని కోరుచున్నాను.